తెలుగు ఆడియో బైబిల్ సామెతలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము. దావీదు కుమారుడను ఇజ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. రెండవ వచనము. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును. మూడవ వచనము. నీతి న్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. నాలుగవ వచనము. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఐదవ వచనము. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. ఆరవ వచనము. వీటి చేత సామెతలను భావసూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. ఏడవ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఎనిమిదవ వచనము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. తొమ్మిదవ వచనము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై యుండును. పదవ వచనము. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. 11వ వచనము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన యొకని పట్టుకొనుటకు దాగియుందుము. 12వ వచనము. పాతాళము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. 13వ వచనము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము. 14వ వచనము. నీవు మాతో పాలివాడివై ఉండుము, మనకందరికిని సంచి ఒక్కటే యుండునని వారు నీతో చెప్పుదురు. 15వ వచనము. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము. 16వ వచనము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. 17వ వచనము. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. 18వ వచనము. వారు స్వనాశమునకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. 19వ వచనము. ఆశా పాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. 20వ వచనము. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. 21వ వచనము. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పూరద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. 22వ వచనము. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగొరుదురు, అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. 23వ వచనము. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. 24వ వచనము. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. 25వ వచనము. నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. 26వ వచనము. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 27వ వచనము. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 28వ వచనము. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదురు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనపడకుందును. 29వ వచనము. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టము లేకపోయెను. 30వ వచనము. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించరి. 31వ వచనము. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. 32వ వచనము. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మయమరచి నిర్మూలమగుదురు. 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతలు 2వ అధ్యాయము మొదటి వచనము. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల. 2వ వచనము.
జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల. 3వ వచనము, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. 4వ వచనము, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల. 5వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గుర్చిన విజ్ఞానము నీకు లభించును. 6వ వచనము, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. 7వ వచనము, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగానున్నాడు. 8వ వచనము, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. 9వ వచనము, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. 10వ వచనము, జ్ఞానము నీ హృదయమును జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. 11వ వచనము, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. 12వ వచనము, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. 13వ వచనము, అట్టివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. 14వ వచనము, కీడు చేయ సంతోషించెదరు, అతి మూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించెదరు. 15వ వచనము, వారు నడుచుకుని త్రోవలు వంకరివి, వారు కుటీల వర్తనులు. 16వ వచనము, మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. 17వ వచనము, అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మరుచున్నది. 18వ వచనము, దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. 19వ వచనము, దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు, నా మాటలు వినని ఎడల. 20వ వచనము, నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు. 21వ వచనము, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. 22వ వచనము, భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. 3వ అధ్యాయము 1వ వచనము, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. 2వ వచనము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. 3వ వచనము, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణమునుగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికునుము. 4వ వచనము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. 5వ వచనము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. 6వ వచనము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. 7వ వచనము, నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. 8వ వచనము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. 9వ వచనము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. 10వ వచనము, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. 11వ వచనము, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. 12వ వచనము, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించి రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. 13వ వచనము, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. 14వ వచనము, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. 15వ వచనము, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు. 16వ వచనము, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. 17వ వచనము, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీయు క్షేమకరములు. 18వ వచనము, దాన్ని నవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. 19వ వచనము, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించును, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచును. 20వ వచనము, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. 21వ వచనము, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. 22వ వచనము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. 23వ వచనము, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. 24వ వచనము, పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. 25వ వచనము,
ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. 27వ వచనము. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. 28వ వచనము. ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. 29వ వచనము. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. 30వ వచనము. నీకు హాని చెయ్యని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. 31వ వచనము. బలత్కారము చేయువాని చూచి మచ్చరపడకము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. 32వ వచనము. కుటీల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. 33వ వచనము. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. 34వ వచనము. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. 35వ వచనము. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. 4వ అధ్యాయము. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. 2వ వచనము. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. 3వ వచనము. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఒక కుమారుడనై ఉంటిని. 4వ వచనము. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు. 5వ వచనము. జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. 6వ వచనము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. 7వ వచనము. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. 8వ వచనము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. 9వ వచనము. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. 10వ వచనము. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. 11వ వచనము. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నడిపించి ఉన్నాను. 12వ వచనము. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. 13వ వచనము. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. 14వ వచనము. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము. 15వ వచనము. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. 16వ వచనము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. 17వ వచనము. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. 18వ వచనము. పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. 19వ వచనము. భక్తిహీనుల మార్గము గాఢాంధకరమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. 20వ వచనము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. 21వ వచనము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. 22వ వచనము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. 24వ వచనము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటీలమైన మాటలు రానియకము. 25వ వచనము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పులు నీ ముందర సూటిగాను చూడవలను. 26వ వచనము. నీవు నడుచు మార్గమును సరాలము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. 27వ వచనము. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. 5వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. 2వ వచనము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. 3వ వచనము. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. 4వ వచనము. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదునగలది. 5వ వచనము. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. 6వ వచనము.
అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. 7వ వచనము, కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. 8వ వచనము, జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. 9వ వచనము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. 10వ వచనము, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. 11వ వచనము, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు. 12వ వచనము, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేస్తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. 13వ వచనము, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. 14వ వచనము, నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. 15వ వచనము, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. 16వ వచనము, నీ ఊటలు బయటికి చెదిరిపోదగున. 17వ వచనము, వీధులలో అవి నీటి కాలవుగా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. 18వ వచనము, నీ ఊట దీవెన నొందును, నీ యవనకాలపు భార్యందు సంతోషింపుము. 19వ వచనము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడువై ఉండుము. 20వ వచనము, నా కుమారుడా జారస్త్రీ యందు నీవెలా బద్ధుడువై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవెలా కౌగిలించుకుందువు. 21వ వచనము, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. 22వ వచనము, దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప శాపముల వలన బంధింపబడును. 23వ వచనము, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. 6వ అధ్యాయము 1వ వచనము, నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల. 2వ వచనము, నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. 3వ వచనము, నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము, ఇలాగు చేసి తప్పించుకొనుము. 4వ వచనము, నీ కనులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకము. 5వ వచనము, వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. 6వ వచనము, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. 7వ వచనము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. 8వ వచనము, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. 9వ వచనము, సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదువు. 10వ వచనము, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండదనని నీ వనుచుందువు. 11వ వచనము, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఐదుదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. 12వ వచనము, కుటీలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. 13వ వచనము, వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. 14వ వచనము, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. 15వ వచనము, కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. 16వ వచనము, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. 17వ వచనము, అవేమనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. 18వ వచనము, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. 19వ వచనము, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. 20వ వచనము, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. 21వ వచనము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. 22వ వచనము, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మెలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. 23వ వచనము, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. 24వ వచనము, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును.
25వ వచనము, దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకము. 26వ వచనము, వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. 27వ వచనము, ఒకడు తన వడిలో అగ్ని నించుకునే ఎడల వాని వస్త్రములు కాలకుండునా. 28వ వచనము, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. 29వ వచనము, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. 30వ వచనము, దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వానిని తిరస్కరింపురు గదా. 31వ వచనము, వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. 32వ వచనము, జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశమునకే కోరేవాడు, ఆ కార్యము చేయువాడు స్వనాశమును కోరువాడే. 33వ వచనము, వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. 34వ వచనము, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. 35వ వచనము, ప్రాయచిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. 7వ అధ్యాయము 1వ వచనము, నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. 2వ వచనము, నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. 3వ వచనము, నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. 4వ వచనము, జ్ఞానముతో నీవు నా అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము. 5వ వచనము, అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. 6వ వచనము, నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా. 7వ వచనము, జ్ఞానము లేని వారి మధ్యను యవనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడెను. 8వ వచనము, సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ. 9వ వచనము, వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. 10వ వచనము, అంతటా వేశ్యావేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొనవచ్చును. 11వ వచనము, అది బొబ్బలు పెట్టునున్నది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. 12వ వచనము, ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. 13వ వచనము, అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గువాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను. 14వ వచనము, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటుని, నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. 15వ వచనము, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. 16వ వచనము, నా మంచము మీద రత్నకంబలను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల అరదుప్పట్లను నేను పరిచియున్నాను. 17వ వచనము, నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. 18వ వచనము, ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. 19వ వచనము, పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. 20వ వచనము, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. 21వ వచనము, అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని నీడ్చుకొని పోయెను. 22వ వచనము, వెంటనే పశువు వదకుపోవునట్లును పరులచే చిక్కినవాడు సంఖ్యలలోనికి పోవునట్లును. 23వ వచనము, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియెద్దుకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చే వరకు వాడు దాని వెంట పోయెను. 24వ వచనము, నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటల నాలకింపుడి. 25వ వచనము, జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. 26వ వచనము, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. 27వ వచనము, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. 8వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. 2వ వచనము, త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. 3వ వచనము, గుమ్మల యొద్దను పూరద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. 4వ వచనము,
మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. 5వ వచనము, జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. 6వ వచనము, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. 7వ వచనము, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. 8వ వచనము, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. 9వ వచనము, అవన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. 10వ వచనము, వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. 11వ వచనము, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. 12వ వచనము, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. 13వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నసహించుకొనుటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. 14వ వచనము, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. 15వ వచనము, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. 16వ వచనము, నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. 17వ వచనము, నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. 18వ వచనము, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. 19వ వచనము, మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. 20వ వచనము, నీతి మార్గమునందు న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. 21వ వచనము, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. 22వ వచనము, పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. 23వ వచనము, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. 24వ వచనము, ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. 25వ వచనము, పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు. 26వ వచనము, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. 27వ వచనము, ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. 28వ వచనము, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు. 29వ వచనము, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు. 30వ వచనము, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. 31వ వచనము, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. 32వ వచనము, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. 33వ వచనము, ఉపదేశమును నిరాకరింపక దాన్ని నవలించి జ్ఞానులై ఉండుడి. 34వ వచనము, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు. 35వ వచనము, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. 36వ వచనము, నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకును, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. 9వ అధ్యాయము 1వ వచనము, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. 2వ వచనము, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. 3వ వచనము, తన పనికత్తెల చేత జనులను పిలువ నంపినది, పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి. 4వ వచనము, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. 5వ వచనము, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. 6వ వచనము, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగుచేయు మార్గములలో చక్కగా నడువుడి. 7వ వచనము, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. 8వ వచనము, అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.
9వ వచనము, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. 10వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. 11వ వచనము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. 12వ వచనము, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. 13వ వచనము, బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది, అది కాముకురాలు, దానికేమియూ తెలివిలేదు. 14వ వచనము, అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. 15వ వచనము, ఆ దారిని పోవు వారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి. 16వ వచనము, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. 17వ వచనము, అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. 18వ వచనము, అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియలేదు. 10వ అధ్యాయము 1వ వచనము, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. 2వ వచనము, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. 3వ వచనము, యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయను. 4వ వచనము, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. 5వ వచనము, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. 6వ వచనము, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. 7వ వచనము, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. 8వ వచనము, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికిమాలిన వదరబోతు నశించును. 9వ వచనము, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటీల వర్తనుడు బయలుపడును. 10వ వచనము, కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికిమాలిన వదరబోతు నశించును. 11వ వచనము, నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును. 12వ వచనము, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. 13వ వచనము, వివేకుని పెదవులందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. 14వ వచనము, జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. 15వ వచనము, ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. 16వ వచనము, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. 17వ వచనము, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. 18వ వచనము, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. 19వ వచనము, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. 20వ వచనము, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. 21వ వచనము, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. 22వ వచనము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. 23వ వచనము, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. 24వ వచనము, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. 25వ వచనము, సుడిగాలి వీచక భక్తిహీనుడు లేకపోవను, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. 26వ వచనము, సోమరి తనకు పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. 27వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. 28వ వచనము, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. 29వ వచనము, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. 30వ వచనము, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు, భక్తిహీనుల దేశములో నివసింపరు. 31వ వచనము, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. 32వ వచనము, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. 11వ అధ్యాయము 1వ వచనము,
దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. 2వ వచనము, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. 3వ వచనము, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. 4వ వచనము, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. 5వ వచనము, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. 6వ వచనము, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు. 7వ వచనము, భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. 8వ వచనము, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, వానికి మారుగా భక్తిహీనుడు వచ్చును. 9వ వచనము, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పరుగువారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. 10వ వచనము, నీతిమంతుల వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. 11వ వచనము, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. 12వ వచనము, తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు, వివేకి అయినవాడు మౌనముగా నుండును. 13వ వచనము, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. 14వ వచనము, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. 15వ వచనము, ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును, పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును. 16వ వచనము, నెనెరుగల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. 17వ వచనము, దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. 18వ వచనము, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. 19వ వచనము, యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. 20వ వచనము, మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. 21వ వచనము, నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. 22వ వచనము, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. 23వ వచనము, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. 24వ వచనము, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. 25వ వచనము, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును. 26వ వచనము, ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. 27వ వచనము, మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరువానికి కీడే మోడును. 28వ వచనము, ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. 29వ వచనం, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. 30వ వచనము, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. 31వ వచనము, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిత్యముగా ప్రతిఫలము పొందుదురు గదా. 12వ అధ్యాయము, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. 2వ వచనము, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. 3వ వచనము, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. 4వ వచనము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. 5వ వచనము, నీతివంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. 6వ వచనము, భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారు వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. 7వ వచనము, భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. 8వ వచనము, ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును, కుటీల చిత్తుడు తృణీకరింపబడును. 9వ వచనము, ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. 10వ వచనము, నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. 11వ వచనము, తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. 12వ వచనము, భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. 13వ వచనము,
పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. 14వ వచనము, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. 15వ వచనము, మూడిని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. 16వ వచనము, మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచుక యూరకయుండును. 17వ వచనము, సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. 18వ వచనము, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. 19వ వచనము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. 20వ వచనము, కీడు కల్పించువారి హృదయములో మోసము కలదు, సమాధాన పరచుటకే ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. 21వ వచనము, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. 22వ వచనము, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. 23వ వచనము, వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. 24వ వచనము, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 25వ వచనము, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. 26వ వచనము, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. 27వ వచనము, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. 28వ వచనము, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. 13వ అధ్యాయము 1వ వచనము, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. 2వ వచనము, నోటి ఫలము చేత మనుష్యుడు మేలు ననుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. 3వ వచనము, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. 4వ వచనము, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయూ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును. 5వ వచనము, నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును. 6వ వచనము, యథార్థవర్తునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. 7వ వచనము, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. 8వ వచనము, ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయచిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. 9వ వచనము, నీతిమంతుల వెలుగు తేజరిలును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. 10వ వచనము, గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. 11వ వచనము, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. 12వ చేత, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. 13వ వచనము, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. 14వ వచనము, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములో నుండి విడిపించును. 15వ వచనము, సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. 16వ వచనము, వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకుందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. 17వ వచనము, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయవారి ఔషధము వంటివాడు. 18వ వచనము, శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపునకు లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. 19వ వచనము, ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. 20వ వచనము, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. 21వ వచనము, కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. 22వ వచనము, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. 23వ వచనము, బీదలు సేద్యపరుచు క్రొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. 24వ వచనము, బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. 25వ వచనము, నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. 14వ అధ్యాయము 1వ వచనము, జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడవెరుకును. 2వ వచనము, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు, కుటీల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. 3వ వచనము,
మూఢల నోట బెత్తము వంటి గర్వము ఉన్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. 4వ వచనము, ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యముండదు. ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. 5వ వచనము, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. 6వ వచనము, అపహాసకుడు జ్ఞానము వెదుకుట అర్థము. తెలివిగల వానికి జ్ఞానము సులభము. 7వ వచనము, బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్ళిపొమ్ము. జ్ఞానవచనములు వాని యందు కనబడవు గదా. 8వ వచనము, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనబరుచు మూఢత. 9వ వచనము, మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుదురు. 10వ వచనము, ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరుడు. 11వ వచనము, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. 12వ వచనము, ఒకని ఎదుట సరియైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును. 13వ వచనము, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. 14వ వచనము, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచువాని స్వభావము వానికే సంతోషమిచ్చును. 15వ వచనము, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. 16వ వచనము, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. 17వ వచనము, త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యాలోచనలు గలవాడు ద్వేషింపబడును. 18వ వచనము, జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. 19వ వచనము, చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. 20వ వచనము, దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. 21వ వచనము, తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. 22వ వచనము, కీడు కల్పించువారు తప్పిపోవుదురు. మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు. 23వ వచనము, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. 24వ వచనము, జ్ఞానుల ఐశ్వర్యమును వారికి భూషణము. బుద్ధిహీనుల మూఢత్వమే. 25వ వచనము, నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. 26వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. 27వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. 28వ వచనము, జనసమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును. జనక్షయము రాజులకు వినాశకరము. 29వ వచనము, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. 30వ వచనము, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. 31వ వచనము, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బీదను కనికరించువాడు ఆయనను గణపరుచువాడు. 32వ వచనము, అపాయము రాగా భక్తిహీనుడు నశించును. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. 33వ వచనము, తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును. బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. 34వ వచనము, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. 35వ వచనము, బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. 15వ అధ్యాయము 1వ వచనము, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. 2వ వచనము, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. 3వ వచనము, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. 4వ వచనము, సాత్వికమైన నాలుక జీవవృక్షము. దానిలో కుటిలత యుండిని ఎడల ఆత్మకు భంగము కలుగును. 5వ వచనము, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. 6వ వచనము, నీతిమంతుని ఇల్లు గొప్పదననిది. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. 7వ వచనము, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. 8వ వచనము, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. 9వ వచనము, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. నీతిననుసరించు వానిని ఆయన ప్రేమించును.
10వ వచనము, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. 11వ వచనము, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. 12వ వచనము, అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. 13వ వచనము, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. 14వ వచనము, బుద్ధివంతుని మనసు జ్ఞానమును వెదుకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. 15వ వచనము, బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. 16వ వచనము, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. 17వ వచనము, పగవాని ఇంట క్రొవ్విని ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మ్రేలు. 18వ వచనము, కోపద్రేకి ఎగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును. 19వ వచనము, సోమరి మార్గము ముళ్ళకంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. 20వ వచనము, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. 21వ వచనము, బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. 22వ వచనము, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న యెడల ఉద్దేశములు దృఢపడును. 23వ వచనము, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. 24వ వచనము, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరముకు పోవు జీవమార్గమున నడుచుకొనును. 25వ వచనము, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. 26వ వచనము, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. 27వ వచనము, లోబి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచము నసహించుకున్నవాడు బ్రతుకును. 28వ వచనము, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. 29వ వచనము, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. 30వ వచనము, కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. 31వ వచనము, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. 32వ వచనము, శిక్షనంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. 33వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. 16వ అధ్యాయము 1వ వచనము, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. 2వ వచనము, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. 3వ వచనము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. 4వ వచనము, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. 5వ వచనము, గర్వహృదయులందరూ యెహోవాకు హేయములు, నిత్యముగా వారు శిక్ష నొందుదురు. 6వ వచనము, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుల చెడుతనము నుండి తొలగిపోవుదురు. 7వ వచనము, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. 8వ వచనము, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. 9వ వచనము, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. 10వ వచనము, దేవోక్తి పలుకుట రాజు వశము, న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. 11వ వచనము, న్యాయమైన త్రాసును తునికిరాళ్లను యెహోవా యొక్క ఏర్పాటులు, సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించును. 12వ వచనము, రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. 13వ వచనము, నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. 14వ వచనము, రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతపరుచును. 15వ వచనము, రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు.
16వ వచనము, అపరంజిని సంపాదించు కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. 17వ వచనము, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. 18వ వచనము, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. 19వ వచనము, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. 20వ వచనము, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. 21వ వచనము, జ్ఞానహృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. 22వ వచనము, తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. 23వ వచనము, జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. 24వ వచనము, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. 25వ వచనము, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. 26వ వచనము, కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందరపెట్టును. 27వ వచనము, పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. 28వ వచనము, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. 29వ వచనము, బలత్కారి తన పొరుగువానిని లాలన చేయును, కాని మార్గములో వాని నడిపించును. 30వ వచనము, కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. 31వ వచనము, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును. 32వ వచనము, పరక్రమశాలి కంటే దీర్ఘశాంత్రము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. 33వ వచనము, చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. 17వ అధ్యాయము 1వ వచనము, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. 2వ వచనము, బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును, అన్నదమ్ములతో పాటు వాడు పిత్రాజితము పంచుకొనును. 3వ వచనము, వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. 4వ వచనము, చెడు నడువడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. 5వ వచనము, బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడుడు. 6వ వచనము, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. 7వ వచనము, అహంకారముగా మాటలాడుట బుద్ధిలేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. 8వ వచనము, లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. 9వ వచనము, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. 10వ వచనము, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంతటి కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. 11వ వచనము, తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట క్రూరదూత పంపబడును. 12వ వచనము, పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. 13వ వచనము, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. 14వ వచనము, కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునుపే దాన్ని విడిచిపెట్టుము. 15వ వచనము, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయములు. 16వ వచనము, బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు గదా. 17వ వచనము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. 18వ వచనము, తన పొరుగువానికి జామీను ఉండి పూటబడువాడు తెలివి మాలినవాడు. 19వ వచనము, కలహప్రియుడు దుర్మార్గప్రియుడు, తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదుకువాడు. 20వ వచనము, కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. 21వ వచనము, బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. 22వ వచనము, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
23వ వచనము, న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. 24వ వచనము, జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కనులు బుద్ధిగంతములలో ఉండును. 25వ వచనము, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. 26వ వచనము, నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. 27వ వచనము, మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. 28వ వచనము, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడి పెదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడును. 18వ అధ్యాయము 1వ వచనము, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. 2వ వచనము, బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. 3వ వచనము, భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. 4వ వచనము, మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నది ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. 5వ వచనము, తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. 6వ వచనము, బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి, దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును. 7వ వచనము, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. 8వ వచనము, కొండగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. 9వ వచనము, పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. 10వ వచనము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. 11వ వచనము, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. 12వ వచనము, ఆపత్తు రాకమునపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. 13వ వచనము, సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునొందును. 14వ వచనము, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. 15వ వచనము, జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. 16వ వచనము, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును, అది గొప్పవారి ఎదుటికిని వానిని రప్పించును. 17వ వచనము, వాద్యమందు వాది పక్షముగా న్యాయముగా కనపడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. 18వ వచనము, చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరుచును. 19వ వచనము, బలమైన పట్టణమును వశపరుచుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. వివాదములు నగర తలుపుల అడ్డగడియలంతా స్థిరములు. 20వ వచనము, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. 21వ వచనము, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. 22వ వచనము, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. 23వ వచనము, దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. 24వ వచనము, బహుమంది చెలికాండు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. 19వ అధ్యాయము 1వ వచనము, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. 2వ వచనము, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి త్రప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. 3వ వచనము, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. 4వ వచనము, ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. 5వ వచనము, కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. 6వ వచనము, అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. 7వ వచనము, బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు, వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. 8వ వచనము, బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. 9వ వచనము, కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు నశించును. 10వ వచనము, భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. 11వ వచనము, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటువానికి ఘనతనిచ్చును. 12వ వచనము, రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. 13వ వచనము, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి
పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. 14వ వచనము, గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. 15వ వచనము, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడియుండును. 16వ వచనము, ఆజ్ఞను గైకొనవాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. 17వ వచనము, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. 18వ వచనము, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము, అయితే వాడు చావవలనని కోరవద్దు. 19వ వచనము, మహాకోపియగు వాడు దండన తప్పించుకొనుడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే యుండును. 20వ వచనము, నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. 21వ వచనము, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. 22వ వచనము, కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధకుని కంటే దరిద్రుడే మేలు. 23వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. 24వ వచనము, సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. 25వ వచనము, అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు, వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు. 26వ వచనము, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. 27వ వచనము, నా కుమారుడా, తెలివిని పుట్టించు మాటలను నీవు మీరగోరితివా, ఉపదేశము వినుట ఇక మానుకునుము. 28వ వచనము, వ్యద్రుడైన సాక్షి న్యాయము నపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. 29వ వచనము, అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. 20వ అధ్యాయము 1వ వచనము, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. 2వ వచనము, రాజు వలని భయము సింహగర్జన వంటిది, రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకుందరు. 3వ వచనము, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. 4వ వచనము, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. 5వ వచనము, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. 6వ వచనము, దయచూపు వారిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును. 7వ వచనము, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. 8వ వచనము, న్యాయ సింహాసనసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. 9వ వచనము, నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు. 10వ వచనము, వేరువేరు తునికరాళ్ళు వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. 11వ వచనము, బాలుడు సహితము తన నడువడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. 12వ వచనము, వినగల చెవి చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. 13వ వచనము, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని ఉండిని ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. 14వ వచనము, కొనువాడు జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. 15వ వచనము, బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. 16వ వచనము, అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము. 17వ వచనము, మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. 18వ వచనము, ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. 19వ వచనము, కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుము. 20వ వచనము, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. 21వ వచనము, మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. 22వ వచనము, కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. 23వ వచనము, వేరువేరు తునికరాలు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలము కాదు. 24వ వచనము, ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు. 25వ వచనము, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును.
26వ వచనము, జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. 27వ వచనము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. 28వ వచనము, కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకును. 29వ వచనము, యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరపు వృద్ధులకు సౌందర్యము. 30వ వచనము, గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. 21వ అధ్యాయము 1వ వచనము, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పును. 2వ వచనము, ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. 3వ వచనము, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. 4వ వచనము, అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. 5వ వచనము, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. 6వ వచనము, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకుందురు. 7వ వచనము, భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు, వారు చేయు బలత్కారము వారిని కొట్టుకొని పోవును. 8వ వచనము, దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. 9వ వచనము, గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. 10వ వచనము, భక్తిహీనుని మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచుడు. 11వ వచనము, అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును. 12వ వచనము, నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనములో కూర్చును. 13వ వచనము, దరిద్రుల మొర వినక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడుడు. 14వ వచనము, చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతపరచును. 15వ వచనము, న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయువారికి అది భయంకరము. 16వ వచనము, వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపలో కాపురముండును. 17వ వచనము, సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదు. 18వ వచనము, నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచిత్తమగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. 19వ వచనము, ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. 20వ వచనము, విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరుచును. 21వ వచనము, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. 22వ వచనము, జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమొక్కును, అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. 23వ వచనము, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. 24వ వచనము, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. 25వ వచనము, సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు, వాని ఇచ్చ వానిని చంపును. 26వ వచనము, దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. 27వ వచనము, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. 28వ వచనము, కూట సాక్షి నశించును, విని మాటలాడువాడు సత్యము పలుకును. 29వ వచనము, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును. 30వ వచనము, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. 31వ వచనము, యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరుచుట కద్దు గాని రక్షణ యెహోవా దినము. 22వ అధ్యాయము 1వ వచనము, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. 2వ వచనము, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. 3వ వచనము, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపగా ఆపదలో పడుదురు. 4వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. 5వ వచనము, ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును,
6వ వచనము, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడును దాని నుండి తొలగిపోడు. 7వ వచనము, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. 8వ వచనము, దౌష్ట్యమును విత్తువాడు కీడును కొయ్యును, వాని క్రోధమును దండము కాలిపోవును. 9వ వచనము, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. 10వ వచనము, తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును, పోరు తీరి అవమానము మానిపోవును. 11వ వచనము, హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. 12వ వచనము, యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. 13వ వచనము, సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడదనను. 14వ వచనము, వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. 15వ వచనము, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. 16వ వచనము, లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయు వానికిని ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును. 17వ వచనము, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపము, నేను కలగజేయు తెలివిని పొందుటకు మనస్సునిమ్ము. 18వ వచనము, నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. 19వ వచనము, నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకు నీవే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. 20వ వచనము, నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకై. 21వ వచనము, ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని. 22వ వచనము, దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. 23వ వచనము, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. 24వ వచనము, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. 25వ వచనము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. 26వ వచనము, చేతిలో చెయ్యి వేయువానితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. 27వ వచనము, చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. 28వ వచనము, నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. 29వ వచనము, తన పనిలో నిపుణత గలవానిని చూసితవా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. 23వ అధ్యాయము 1వ వచనము, నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచించుము. 2వ వచనము, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. 3వ వచనము, అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. 4వ వచనము, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. 5వ వచనము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిత్యముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. 6వ వచనము, ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు నాశింపకము. 7వ వచనము, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. 8వ వచనము, నీవు తినిన దానిని కక్కివేయుదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. 9వ వచనము, బుద్ధిహీనుడు వినగా మాటలాడుకుము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. 10వ వచనము, పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. 11వ వచనము, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. 12వ వచనము, ఉపదేశము మీద మనస్సు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. 13వ వచనము, నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును. 14వ వచనము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. 15వ వచనము, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. 16వ వచనము, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. 17వ వచనము, పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. 18వ వచనము, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. 19వ వచనము, నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము,
నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. 20వ వచనము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. 21వ వచనము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. 22వ వచనము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. 23వ వచనము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. 24వ వచనము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. 25వ వచనము. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. 26వ వచనము. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. 27వ వచనము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. 28వ వచనము. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును, అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. 29వ వచనము. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. 30వ వచనము. ద్రాక్షారసముతో ప్రొద్దు బుచ్చువారికే గదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా. 31వ వచనము. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడుగును, గిన్నెలో తలతలలాడుచుండగును, త్రాగుటకు రుచిగా నుండగను, దానివైపు చూడకము. 32వ వచనము. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. 33వ వచనము. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. 34వ వచనము. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు, ఓడ కొయ్యి చివరను పండుకొని వాని వలె నుందువు. 35వ వచనము. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెదుకును అని నీవనుకుందువు. 24వ అధ్యాయము 1వ వచనము. దుర్జనులను చూచి మచ్చరపడకము, వారి సహవాసము కోరకము. 2వ వచనము. వారి హృదయము బలత్కారము చేయు యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. 3వ వచనము. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. 4వ వచనము. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. 5వ వచనము. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తివంతుడుగా నుండును. 6వ వచనము. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. 7వ వచనము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద హట్టువారు మౌనులై ఉందురు. 8వ వచనము. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటలమారి అని పేరు పెట్టబడును. 9వ వచనము. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. 10వ వచనము. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. 11వ వచనము. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. 12వ వచనము. ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. 13వ వచనము. నా కుమారుడా, తేనె త్రాగము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. 14వ వచనము. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచిగతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. 15వ వచనము. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకము. 16వ వచనము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. 17వ వచనము. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకము. 18వ వచనము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. 19వ వచనము. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల మచ్చరపడకము. 20వ వచనము. దుర్జనుకు ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. 21వ వచనము. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగూ చెయ్యని వారి జోలికి పోకుము. 22వ వచనము. అటువారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికీ తెలియను. 23వ వచనము. ఇవియు జ్ఞానుల చెప్పిన సామెతలే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. 24వ వచనము. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానని ప్రజలు శపించెదరు, జనులు అటివాని యందు అసహ్యపడుదురు. 25వ వచనము. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అటివారి మీదికి వచ్చును.
26వ వచనము, సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పట్టుకునినట్లుండును. 27వ వచనము, బయట నీ పని చక్కపెట్టుకొనుము, ముందుగా పొలములో దానిని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. 28వ వచనము, నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా. 29వ వచనము, వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని నన్నుకొనకము. 30వ వచనము, సోమరు వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని ద్రాక్ష తోట నేను దాటిరాగా. 31వ వచనము, ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండును, దాని రాతి గోడ పడి ఉండెను. 32వ వచనము, నేను దాని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. 33వ వచనము, ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇక కొంచెము చేతులు ముడుచుకునుట. 34వ వచనము, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఐదస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. 25వ అధ్యాయము 1వ వచనము, ఇవియును సొలొమోను సామెతలే, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. 2వ వచనము, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. 3వ వచనము, ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. 4వ వచనము, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. 5వ వచనము, రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. 6వ వచనము, రాజు ఎదుట డమ్మము చూపకము, గొప్పవారున్న చోట నిలవకము. 7వ వచనము, నీ కనులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. 8వ వచనము, ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో. 9వ వచనము, నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకము. 10వ వచనము, బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరుచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికిని పోకుండును. 11వ వచనము, సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. 12వ వచనము, బంగారు కర్ణభూషణం ఎట్టిదో అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. 13వ వచనము, నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు, వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. 14వ వచనము, కపట మనస్సుతో దానమిచ్చి డమ్మము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. 15వ వచనము, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతి ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. 16వ వచనము, తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము, అధికముగా త్రాగిన ఎడల కక్కువేయుదువేమో. 17వ వచనము, మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. 18వ వచనము, తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మటను ఖడ్గమును వాడిగల అమ్మును పోలినవాడు. 19వ వచనము, శ్రమకాలములో విశ్వాసఘాతుకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము. 20వ వచనము, దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సురేకారము మీద చీరకపోయి వానితోనూ సమానుడు. 21వ వచనము, నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిక గొనిన ఎడల వానికి దాహమిమ్ము. 22వ వచనము, అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. 23వ వచనము, ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును. 24వ వచనము, గయ్యాలతో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు. 25వ వచనము, దప్పిక గొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. 26వ వచనము, కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. 27వ వచనము, తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. 28వ వచనము, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేనివాడును అంతే. 26వ అధ్యాయము 1వ వచనము, ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. 2వ వచనము, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవలియు దిగకుండునట్లు హేతువులేని శాపము తగలకపోవును. 3వ వచనము, గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము. 4వ వచనము, వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమీయకము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. 5వ వచనము, వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.
6వ వచనము, మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. 7వ వచనము, కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును. 8వ వచనము, బుద్ధిహీనుని గణపరుచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. 9వ వచనము, మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకొనున్నట్లుండును. 10వ వచనము, అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు, కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. 11వ వచనము, తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. 12వ వచనము, తన దృష్టికి జ్ఞానిననుకొను వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. 13వ వచనము, సోమరి దారిలో సింహమున్నదను వీధులలో సింహమున్నదను. 14వ వచనము, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. 15వ వచనము, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దానిని తిరిగి ఎత్తుట కష్టమనుకును. 16వ వచనము, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకును. 17వ వచనము, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. 18వ వచనము, తెగులు అమ్ములు కొరవలు విసురు వెర్రివాడు. 19వ వచనము, తన పొరుగువాని మోసపిచ్చి నేను నవ్వులాటకు చేసితనని పలుకువానితో సమానుడు. 20వ వచనము, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. 21వ వచనము, వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. 22వ వచనము, కొండగాని మాటలు రుచిగా పదార్థము వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. 22వ వచనము, కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. 23వ వచనము, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపూతతో సమానము. 24వ వచనము, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. 25వ వచనము, వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. 26వ వచనము, వాడు తన ద్వేషమును కపటము చేత దాచుకొనును, సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. 27వ వచనము, గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. 28వ వచనము, అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. 27వ వచనము, మొదటి వచనము, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. 2వ వచనము, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. 3వ వచనము, రాయి బరువు ఇసుక భారము, మూడుని కోపము ఆ రెండింటికంటే బరువు. 4వ వచనము, క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు. 5వ వచనము, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. 6వ వచనము, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. 7వ వచనము, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. 8వ వచనము, తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. 9వ వచనము, తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచినట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరుచును. 10వ వచనము, నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకము, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము, దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. 11వ వచనము, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. 12వ వచనము, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. 13వ వచనము, ఎదుటి వాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము, పరుల కొరకు పూటబడిన వాని వలన కుదవ పెట్టించుము. 14వ వచనము, వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితును దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. 15వ వచనం, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయాలి అయిన భార్యయు సమానము. 16వ వచనము, దానిని ఆపచూచువాడు గాలిని ఆపచూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకొని వానితోనూ సమానుడు. 17వ వచనము, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. 18వ వచనము, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. 19వ వచనము, నీటిలో ముఖమునకు ముఖము కనపడినట్లు ఒకని మనస్సుకు మరి ఒకని మనస్సు కనపడును. 20వ వచనము, పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. 21వ వచనము, మూస చేత
వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. 22వ వచనము. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వానిని వదిలిపోదు. 23వ వచనము. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునుము, నీ మందలయందు మనస్సు ఉంచుము. 24వ వచనము. ధనము శాశ్వతము గాదు, కిరీటము తరతరములుండున. 25వ వచనము. ఎండిన గడ్డి వామి వేయబడును, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. 26వ వచనము. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి, ఒకని చేని క్రయధనము కొరకు పొట్టేళ్లు సరిపోవును. 27వ వచనము. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధియగును. 28వ అధ్యాయము 1వ వచనము. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. 2వ వచనము. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు, బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. 3వ వచనము. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానితో సమానుడు. 4వ వచనము. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. 5వ వచనము. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. 6వ వచనము. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. 7వ వచనము. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. 8వ వచనము. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. 9వ వచనము. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. 10వ వచనము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రొవ్విన గోతిలో తానే పడును, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. 11వ వచనము. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. 12వ వచనము. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమగును, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 14వ వచనము. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. 15వ వచనము. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు. 16వ వచనము. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. 17వ వచనము. ప్రాణము తీసి దోషమును కట్టుకునినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అటువానిని ఆపకూడదు. 18వ వచనము. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడను, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. 19వ వచనము. తన ఫలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నందకపోడు. 21వ వచనము. పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయను. 22వ వచనము. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తన దరిద్రత వచ్చినని వానికి తెలియదు. 23వ వచనము. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. 24వ వచనము. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయున వానికి జతకాడు. 25వ వచనము. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. 26వ వచనము. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. 27వ వచనము. బీదలకిచ్చువానికి లేమి కలగదు, కన్నులు మూసుకున్న వానికి బహుశాపములు కలుగును. 28వ వచనము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. 29వ అధ్యాయము 1వ వచనము. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. 2వ వచనము. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. 3వ వచనము. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరుచును, వేషులతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. 4వ వచనము. న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమము కలుగచేయును, లంచములు పుచ్చుకొనవాడు దేశమును పాడు చేయును. 5వ వచనము. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. 6వ వచనము. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును.
7వ వచనము, నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. 8వ వచనము, అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానుల కోపము చల్లార్చెదరు. 9వ వచనము, జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండా రేగుచుండును. 10వ వచనము, నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. 11వ వచనము, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. 12వ వచనము, అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. 13వ వచనము, బీదలను వడ్డీకిచ్చు వారును కలుసుకుందరు, ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. 14వ వచనము, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును, ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. 15వ వచనము, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. 16వ వచనము, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటను నీతిమంతుల కనులారా చూచెదరు. 17వ వచనము, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసునకు ఆనందము కలుగజేయును. 18వ వచనము, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. 19వ వచనము, దాసుడు వాగ్దండన చేత గుణపడడు, తాత్పర్యము తెలుసుకొనను వాడు లోబడడు. 20వ వచనము, ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. 21వ వచనము, ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడిగా ఎంచబడును. 22వ వచనము, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. 23వ వచనము, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. 24వ వచనము, దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టిపెట్టెనను సంగతి చెప్పడు. 25వ వచనము, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. 26వ వచనము, అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. 27వ వచనము, దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. 30వ అధ్యాయము 1వ వచనము, దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగురు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకు ఉక్కాలునకును చెప్పిన మాట. 2వ వచనము, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరుల కన్న వివేచన నాకు లేదు. 2వ వచనము, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. 3వ వచనము, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానము పొందలేదు. 4వ వచనము, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు, బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా. 5వ వచనము, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. 6వ వచనము, ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగదువు. 7వ వచనము, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. 8వ వచనము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. 9వ వచనము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. 10వ వచనము, దాసును గుర్చి వాని యజమానునితో కొండములు చెప్పకము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడ వగదువు. 11వ వచనము, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదు. 12వ వచనము, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. 13వ వచనము, కనులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. 14వ వచనము, దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లు, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. 15వ వచనము, జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతురులిద్దరు కలరు, తృప్తిపడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. 16వ వచనము, అవేమనగా పాతాళము కనని గర్భము, నీరు చాలను అనని భూమి, చాలను అనని అగ్ని. 17వ వచనము, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినను. 18వ వచనము, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు, అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ,
19వ వచనము, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. 20వ వచనము, జారుని యొక్క చర్యను హట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. 21వ వచనము, భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. 22వ వచనము, అవేమనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. 23వ వచనము, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. 24వ వచనము, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. 25వ వచనము, చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. 26వ వచనము, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. 27వ వచనము, విడుదలకు రాజు లేడు, అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును. 28వ వచనము, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది యుండును. 29వ వచనము, డమ్మముగా నడిచినవి 3 కలవు. 30వ వచనము, టీవీతో నడిచినవి 4 కలవు, అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. 31, షోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. 32వ వచనము, నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిని ఎడల, కీడు యోచించి ఉండిని ఎడల, నీ చేతితో నోరు మూసికొనుము. 33వ వచనము, పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. 31వ అధ్యాయము, రాజైన లెముయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. 2వ వచనము, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును. 3వ వచనము, నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపజేయి స్త్రీలతో సహవాసము చేయకుము. 4వ వచనము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెముయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు. 5వ వచనము, త్రాగుని ఎడల వారి కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. 6వ వచనము, ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకముల గలవారికి ద్రాక్షారసము నీయుడి. 7వ వచనము, వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు. 8వ వచనము, మూగవారికిని దిక్కులేని వారందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. 9వ వచనము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. 10వ వచనము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. 11వ వచనము, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. 12వ వచనము, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. 13వ వచనము, ఆమె గొర్రెబొచ్చును అవిసనారును వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. 14వ వచనము, వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. 15వ వచనము, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. 16వ వచనము, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోటి ఒకటి నాటించును. 17వ వచనము, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. 18వ వచనము, తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. 19వ వచనము, ఆమె పంటను చేత పట్టుకొనును, తన వేలతో కదురు పట్టుకొని వడుకును. 20వ వచనము, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. 21వ వచనము, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. 22వ వచనము, ఆమె పరుపులను సిద్ధపరుచుకును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. 23వ వచనము, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుకొనిన వాడై ఉండును. 24వ వచనము, ఆమె నారబట్టలు వేయించి అమ్మును. 25వ వచనము, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. 26వ వచనము, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. 27వ వచనము, ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. 28వ వచనము, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. 29వ వచనము, చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించున్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును.
30వ వచనము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. 31వ వచనము, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గవనుల యొద్ద ఆమె పనులు